సంఘానికి వచ్చిన తర్వాత బాణాలతో యోనాతాను సూచనలు చెప్పినట్లుగా వాక్యం అనే బాణంతో దేవుడు మనకు హెచ్చరికలు చేస్తాడు. ఏదో 4 పొడి పొడి మాటలు విన్నాం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆమేన్, యేసు రక్తమే జయం, మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం అన్నట్లు ఉండకూడదు. సంఘానికి వచ్చిన తర్వాత వాక్యం అనే బాణంతో హెచ్చరికలు చేస్తాడు. ఏమని? అదిగో ఆ సినిమాలు విడిచి దూరంగా పారిపో, అన్యుల ఆచారాలు విడిచిపెట్టి, లోకపు సాంప్రదాయాలు విడిచిపెట్టి, లోకపు ఫ్యాషన్లు వదిలిపెట్టి, లోకపు అలంకరణ విడిచిపెట్టి, యవ్వన దురాశలు విడిచిపెట్టి దూరంగా పారిపో. దేవునికి ఎలా దగ్గరగా రా, ప్రార్థనకి ఎలా దగ్గరగా రా, సహవాసానికి ఎలా దగ్గరగా రా. అదిగో అక్రమ సంబంధంలో బ్రతుకుతున్నావు, అక్రమ సంబంధాన్ని విడిచి దూరంగా పారిపో. ఉద్యోగ స్థలంలో నమ్మకంగా పనిచేయట్లా, అపనమ్మకత్వాన్ని విడిచిపెట్టి పారిపో అని వాక్యం అనే బాణాల చేత దేవుడు మనలను హెచ్చరిక చేస్తాడు.